పార్టీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు ఉన్నారు. అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. సంజీవ్ గారు, మొన్నటి వరకు కూడా కాదు, కొద్దిసేపటి క్రితం వరకు కూడా రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగబోతున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏవైతే మొదటి నుంచి అడుగుతున్నారో ఆ డిమాండ్స్ నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతాము 7వ తారీఖు నుంచి అని నోటీసులు ఇచ్చారు. సో సమ్మెకు వెళ్తారు. వీళ్ళ డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందా లేదా, ఇవన్నీ రకరకాల డిస్కషన్స్ అయ్యాయి. బట్ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సరే, ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కొద్దిసేపు పక్కన పెడితే, కార్మిక సంఘాలు మాత్రం ఆర్టీసీ రేపటి నుంచి ఏదైతే సమ్మె చేపట్టబోతుందో దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నాము అనే ఒక పిలుపునైతే ఇచ్చారు. ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది? ఈరోజు ఆర్టీసీలో జేఏసీగా కొన్ని సంఘాలతో ఒక జేఏసీ ఏర్పడింది, మరికొన్ని సంఘాలతో మరొక జేఏసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఇప్పుడు ఏదైతే లీడ్ చేసుకున్నటువంటి జేఏసీ ఏదైతే ఉందో వాళ్ళకు అన్ని రకాలుగా మేము కూడా కార్మికులకు సమస్యలు లేవంటే కార్మికులకు సమస్యలు ఉన్నాయి, తీవ్రంగా ఉన్నాయి. వాటి మీద సమస్యల మీద మేము పోరాటానికి మేము కూడా మద్దతు ఇచ్చినాము. మేము కూడా కలిసి వస్తాము సమస్యల్ని పరిష్కరించేందుకు అని చెప్పి అన్ని సంఘాలు కూడా వాళ్ళకు జేఏసీ వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు జేఏసీ వాళ్ళు సమ్మెను విరమింపజేయడం అనేది సరే ఏ పరిస్థితుల దృష్ట్యా విరమింపజేసారా లేదంటే వాళ్ళ ఏదైనా ఉనికి కోసం చేసారా అనేది తర్వాత, కానీ కార్మికులకు మాత్రం సమస్యలు అనేటివి చాలా పేరుకుపోయిన మాట వాస్తవం. అది ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సమస్యలు కావు, కొన్ని సంవత్సరాల నుంచి. వాస్తవంగా నేను చెప్తున్నానండి, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఎట్ ద టైం అంటే తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఈ టీఎస్ఆర్టీసీలో 56,000 మంది కార్మికులు ఉండేవాళ్ళు. యాజ్ ఆన్ డేట్ ఈ రోజుకి 16,000 మంది తగ్గిండ్రు, 40,000 మంది మాత్రమే ఈరోజు పని చేస్తూ ఉన్నారు. ఈ 16,000 మంది పని భారం మొత్తం ఈ ఉన్నోళ్ళ మీద పడి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఆరోగ్యం దెబ్బతింటున్నది. రోజుకు 8 గంటలు పనిచేసే చోట 16 నుంచి 17 గంటలు పని చేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి తెలంగాణ పోరాటం గత ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ పోరాటం ఎందుకు జరిగింది? నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా తెలంగాణ పోరాటం జరిగింది. మరి నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగినప్పుడు ఈ నియామకాలు వాళ్ళ హయాంలో 15,000 మంది రిటైర్ అయ్యారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. అంటే మరి ఈ తెలంగాణ ఇంకెవరి కోసం? మరి ఇంకెవరి కోసం? మీరు నమ్మండి, మేము ఈ సకల జనుల సమ్మెలో తెలంగాణ పోరాటం సందర్భంగా సకల జనుల సమ్మెలో 24 రోజులు బస్సులు ఎక్కడికక్కడ ఆపేసి మేము సమ్మె చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది. సకల జనులందరూ 51, 52 రోజులు సమ్మెలు చేసిరు, 53 రోజులు సమ్మెలు జరిగినాయి వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ కలిపి కూడా. కానీ వాళ్ళందరూ ఏమన్నారు? బస్సులు బంద్ చేస్తేనే ఈరోజు తెలంగాణకు అంటే తొందరగా వస్తుంది, బస్సులు బంద్ ఉంటేనే ఈరోజు బంద్ ఉన్నట్లు ఉంటుంది అని చెప్పి ఆ రోజు కోరితే మేము 24 రోజులు బస్సుల్ని ఎక్కడికక్కడ బంద్ చేసి మేము రోడ్ల మీదకి వచ్చినాం. తెలంగాణ వచ్చింది. ఎందుకు చేసినాం? మా బతుకులు మారుతాయని చేసినాం, మా జీతాలు పెరుగుతాయని చేసినాం, పొరగాళ్ళకి కొత్త యువకులకు ఉద్యోగాలు వస్తాయని చేసినాం. కానీ తీరా చూస్తే ఎందుకు చేసినాం రా ఈ తెలంగాణ ఉద్యమం, ఎందుకు వచ్చిందిరా నాయన ఈ తెలంగాణ అని మా కార్మికులు ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. ఎందుకు అని అంటే 15,000 మంది ఆ రోజుకు తగ్గిరు. ఎప్పుడు? మొన్న ప్రభుత్వం ఏర్పడే నాటికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి. అయినా ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఉన్న భారం మొత్తం ఈరోజు కార్మికుల మీద మోపితే స్టీరింగ్ మీద చచ్చిపోతున్నారు. ఒక్కొక్క డ్రైవర్, కండక్టర్ కూడా సీట్లోనే చచ్చిపోతూ ఉన్నారు గుండె నొప్పులతో. MTW యాక్ట్ అమలు లేదు, MV యాక్ట్ అమలు లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆర్టీసీలో ఉన్నాయి. ఎందుకు తెచ్చుకున్నామా తెలంగాణ అనిపిస్తుంది అన్న ఒక మాట అన్నారు. ఆ మాట అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల పాలన గురించి అంటున్నారా, గతంలో బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మొన్ననే వచ్చింది కాంగ్రెస్ పార్టీ, వచ్చిగా రాగానే వాళ్ళకు కూడా కొన్ని అప్పీల్ చేసినాం. వాళ్ళు ఇప్పుడు చూడండి 3,038 ఉద్యోగాలు వేయడానికి నోటిఫికేషన్ సిద్ధం చేసుకుని ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ యాజమాన్యం వేస్తామని చెప్తున్నది. ఈ ఉద్యోగాలు ఇయే కాదు ఇంకా వేయాలా, కానీ వంతుల వారికి వేస్తామని అంటున్నారు. ఆహ్వానించదగ్గ పరిణామమే. మళ్ళీ ఇంకోటి, ఈరోజు ఆర్టీసీ కార్మికులకు 2021లో వేతన సవరణ జరగాల. ఇప్పటిదాకా వేతన సవరణ జరగలే. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ పని గంటలు ఆర్టీసీలు చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల కన్నా 30 నుంచి 40% జీతాలు తక్కువ తీసుకుంటున్నారు. ఒకప్పుడు 1989, 90, 91 ప్రాంతంలో ఒక టీచర్ కన్నా ఆర్టీసీ కండక్టర్కు జీతం ఎక్కువ ఉండే.
ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్నా ఆర్టీసీ డ్రైవర్కు జీతం ఎక్కువ వస్తుండే, నెలసరి జీతం. అట్లాంటి టైంలో టీచర్ ఉద్యోగం వదిలి ఆర్టీసీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి ఆర్టీసీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎందుకు వచ్చినవరా నాయన ఈ కార్పొరేషన్లకు అని చెప్పి తల బాదుకున్నటువంటి పరిస్థితి కనపడ్డది. అంటే ప్రభుత్వాలుగా అంటే ఆర్టీసీని మంచిగా చేసి ప్రజలకు మంచి రవాణా అందించాలన్న ఆలోచనతో ఏ ప్రభుత్వాలు కూడా మాకు కనబడటం లేదు. ఎందుకంటే 9,600 బస్సులు ఉంటాయి మన ఈరోజు టీఎస్ఆర్టీసీలో. వాస్తవంగా 30,000 బస్సులు కావాలి ఈరోజు తెలంగాణలో. ఓన్లీ ఒక బెంగళూరులో 6,600 బస్సులు ఉంటాయి. ఒక బెంగళూరు నగరంలో సుమారు 7,000 బస్సులు ఉన్నాయి. ఈ తెలంగాణ మొత్తంలో 9,000 చిల్లర బస్సులు ఉన్నాయి. కాబట్టి బస్సుల్ని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు కార్మికులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ముందుకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దాదాపు మీరు 25-26 అంశాలతో కూడిన డిమాండ్స్తో నోటీస్ ఇచ్చారు, సమ్మెకి నోటీస్ ఇస్తాను. దాంట్లో ప్రధానమైంది కార్మికుల్ని ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఏ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు అంగీకరించలేదు, పైగా అసలు చర్చలకు కూడా పిలవలేదు. అలాంటప్పుడు మీరు సమ్మె విరమించుకోవడం వెనుక కారణాలు ఏంటి అని? అయితే పిలవలేదు అనేది కరెక్ట్ కాదండి. ఈరోజు పిలిచారు. నిన్న ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు రవాణా మంత్రి గౌరవనీయులు వాళ్ళు ఆఫీసులోనే ఉండి అందరితో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా సరే యూనియన్లు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఒక 2 జేఏసీలుగా ఏర్పడ్డాయి. తర్వాత ఇండిపెండెంట్ సంఘములుగా ఎస్డబ్ల్యూ, ఎస్డబ్ల్యూఎఫ్ లాంటి సంఘాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని వేరువేరుగా పిలిచి మాట్లాడడం జరిగింది. ఈరోజు చర్చల సందర్భంగా కూడా గౌరవ ఎమ్మెల్సీ కోదండరాం గారు, తర్వాత కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు జేఏసీ 1 వాళ్ళతో వెళ్ళడం జరిగింది. అంటే ప్రభుత్వం సరే మాకు నిర్దిష్టమైనటువంటి హామీ ఇట్లా రాసి ఇవ్వలేదు, కాకపోతే ఏంటంటే సరే సమస్యలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, వీలైనన్ని సమస్యల్ని పరిష్కరిస్తామన్నటువంటి హామీ మేరకు ఈరోజు జేఏసీ వాళ్ళు సరే మాకు నమ్మకం ఉందని వెనక్కి వచ్చారు. కాకపోతే ఏంటంటే మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. అన్ని యూనియన్లు మద్దతు ఇచ్చినా కూడా కనీసం కొన్ని సమస్యల్ని రాతపూర్వకంగా రాసుకొని వచ్చి ఉంటే కార్మికులు, తెలంగాణ కార్మికులు అందరూ కూడా సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మాకు మీరు నమ్మండి ఆర్టీసీకి వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల నష్టం ఏమి లేదు, ప్రభుత్వానికి లాభమే తప్ప వేరే నష్టం ఏమి లేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు ఈ పని భారం తగ్గుతుందని మా కార్మికులు భావిస్తున్నారు. ఈ 16 గంటలు పని చేయలేకపోతున్నారు మా వాళ్ళు. ఇది ఒక సంతోషంగా ఉంటుంది, జీతాలు బాగుంటాయి, మంచిగా పెరుగుతాయని ఒక ఆలోచనతో దీంట్లో విలీనం చేయాలని కోరుతున్నాం మేము. రామరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ తర్వాత కొద్ది కాలం నుంచే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఏదైతే 9.5 ఏళ్ల అధికారంలో ఉండి ఎంత అప్పుల కుప్పగా మార్చింది రాష్ట్రాన్ని, కాబట్టి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికే టైం పడుతుంది అనే దాంతోనే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే 100 రోజుల్లో నెరవేరుస్తామన్నారో వాటన్నిటికీ కూడా ఆలస్యం జరుగుతూ వస్తుందని పదే కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తూ వస్తున్నారు ముఖ్యమంత్రితో పాటు. బట్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే కొన్ని విషయాలు మాట్లాడారో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయనే ఇలా మాట్లాడితే మిగతా నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు రేపు గ్రామాల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? ముఖ్యంగా ఎంతసేపటికి గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి మిత్తులు కట్టడము, లేకపోతే ఇవే మాట్లాడుతున్నారు తప్ప ఎలా ఆర్థిక సృష్టి చేస్తాము, ఎలా ఈ పథకాలని అమలు చేస్తాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా గాడిన పెడతాము, ఇవన్నీ ఎక్కడా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు లేవు. నన్ను కోసినా కూడా ఇంతకు మించిన పైసలు లేవు